హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఫ్రైడే మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రొటీన్‌ని షేర్ చేస్తాను. మార్నింగ్ 7:00 అయింది. అసలు ఎంత చలిగా ఉందోనండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! మార్నింగ్ మంచు పట్టడం ఇదంతా కూడా స్టార్ట్ అయింది అని. ఈరోజు చలి ఇంకొంచెం ఎక్కువుందనమాట ఫ్రైడే రోజున. అసలు చాలా చలిగా ఉంది. సరిగ్గా ఎండ కూడా రాలేదండి ఈరోజు. 11:30 ఆ టైంకొచ్చిందనమాట ఎండ. చాలా చలి. ఇంక నేను మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ హాట్ వాటర్ పెడతాను స్టవ్ పైన. ఇంకొక స్టవ్ పైన పిల్లలకి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఈరోజు వాళ్ళు రాగి జావ వద్దన్నారనమాట. అందుకని ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. వింటర్‌లో కొబ్బరి నూనె ఈ విధంగా గడ్డ కట్టేస్తుంది కదండీ! నేనది తీస్తుంటే స్పూన్‌లు కూడా ఇరిగిపోతున్నాయనమాట. అలా 2, 3 స్పూన్‌లు ఇరిగిపోయాయి. పొద్దుటే పిల్లలకి ఫస్ట్ స్నానం చేయించే ముందు కాళ్ళకి, చేతులకి కొబ్బరి నూనె రాసేసి హెయిర్‌కి కూడా కొబ్బరి నూనె అప్లై చేస్తాను. చలి ఎక్కడి నుంచి వస్తుందమ్మా మనకి? మంచు పడుతుంది కదా బయట. ఎక్కడి నుంచి వస్తుందది? లక్నో నుంచి అంటే ట్రైన్‌లో వస్తుందా? ఫ్లైట్‌లో వస్తుందా? లక్నో నుంచి కాదు, హిమాలయాల నుంచి వస్తుంది. హిమాలయాల నుంచి వస్తుందంట. హిమాలయాల నుంచి ఎలా వస్తుంది? ఫ్లైట్‌లోనా? ట్రైన్‌లోనా? అక్కడి నుంచే వస్తుంది. అదే అక్కడి నుంచి ఎలా వస్తుంది? అక్కడి నుంచే కొంచెం 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 అలా వచ్చేది. అలా వచ్చేద్ది గాల్లో. ట్రైన్‌లో, బస్సులో కాదు. అలా గాల్లో నుంచి వచ్చేస్తుంది. ట్రైన్లో ఏమన్నా కూర్చుండి పుడుకుంటుందా అండి? చెప్పు, వాళ్ళకి అడుగుతున్నారు. ట్రైన్‌లో ఏమన్నా కూర్చుంటుందా? మంచు పడుకుంటుందా? కూర్చోదు పడుకోదు, నడుచుకుంటూ వచ్చేద్ది. ఒక ఆంటీ అడిగారు, మంచు అంట ఫ్లైట్‌లో వస్తుందా, ట్రైన్‌లో వస్తుందా అడగమన్నారు నిన్ను. కూర్చోదు, నుంచోదా అది? అలా నడుచుకుంటూ వచ్చేస్తుందా గాల్లో నుంచి? అలా గాలికి వచ్చేద్ది. బాబోయ్. సాహి, లేవరండి మీరు. అమ్మా సాహితీ, సాత్విక్ ఇద్దరిని నేను అంతకుముందు వ్లాగ్స్‌లో ఎక్కువగా చూపించేదాన్ని కాదండి. ఈ మధ్య ప్రతి వ్లాగ్‌లోను కనిపిస్తున్నారు గదా! సాత్విక్ అందరికి అలవాటయిపోయాడనమాట. వాడి మాటలు అవి అందరూ ఇష్టపడుతున్నారు. సాత్విక్ మాట్లాడే మాటలకి కూడా అందరూ నవ్వుకుంటున్నారు. ఇంకిక్కడ వాళ్ళు మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగిస్తానండి. తర్వాత వాళ్ళు బ్రష్ చేసుకొని ఇంకా రెడీ అయిపోతారు. ఇంకా కాళ్ళకి, చేతులకి కొబ్బరి నూనె అప్లై చేసేస్తాను. వింటర్‌లో కొబ్బరి నూనె లేదంటే నువ్వుల నూనె ఒక మంచి మాయిశ్చరైజర్ అండి. పిల్లలకి స్నానం చేయించే ముందు చక్కగా ఒళ్ళంతా కొబ్బరి నూనె గాని, నువ్వుల నూనె గాని పట్టించేసి కొంతసేపు ఎండలో ఆడుకోనిచ్చి స్నానం చేయిస్తే గనక స్కిన్ చాలా హెల్తీగా ఉంటుందండి పిల్లలకి. మీరు వేరే మాయిశ్చరైజర్స్ ఏమి యూజ్ చేయనవసరం లేదు. నేనైతే వాళ్ళు స్నానం చేయించేసిన తర్వాత ఫేస్‌కి అది బేబీ క్రీమ్ అయితే బేబీ మాయిశ్చరైజర్ ఉంటుంది కదండీ! జాన్సన్స్ బేబీ అది అప్లై చేస్తాను. అంటే స్కిన్ మరీ డ్రైగా ఉంటే గనక జాన్సన్స్ బేబీ క్రీమ్ అయితే ఫేస్‌కి అది అప్లై చేస్తూ ఉంటాను. అసలు ఈ బాల్కనీలోకి రావాలంటేనే భయమేసేస్తుందండి నాకు మార్నింగ్ టైమ్‌లో. అసలు ఎంత కూలింగ్ ఉంటుందో అసలు కింద అడుగు పెట్టలేకపోతున్నాము. అంత కూలింగ్, అంత చలి ఉందనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ మీకు తెలుసు కదండీ! ప్రెజెంట్ వాళ్ళకి ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్. ఇంకా మార్నింగ్ 8:00 అయిందిప్పుడు. 8కి వాళ్ళు స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. ఒక 2 ½ అవర్స్‌లో మళ్ళీ ఎగ్జామ్ రాసి తిరిగొచ్చేస్తారు. వీళ్ళు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అంటే ఫిఫ్త్ క్లాస్ వరకు మార్నింగ్ టైమ్‌లో ఎగ్జామ్స్ అనమాట. ఒక 2 ½ అవర్స్. వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కొంచెం హైయర్ స్టడీస్ ఉంటారు కదండీ! సిక్స్త్ ఇంటర్ పిల్లలకి ఎగ్జామ్స్ అంట. సో, అందుకని వీళ్ళకి ఫస్ట్ మార్నింగ్ టైమ్‌లోనే ఎగ్జామ్స్ రాయించేసి వెంటనే పంపించేస్తున్నారు. తర్వాత పెద్ద క్లాస్ వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. ఇంక పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను, అర్జున్ కూర్చొని కాఫీ తాగుతున్నాము. ఇంకా కాఫీ అలవాటయిపోయిందండి మార్నింగ్ టైమ్‌లో నాకు కూడా. అర్జున్ కలపమంటారు గదా! ఇంక నాకు కూడా అట్లా అలవాటయిపోయిందనమాట. హాయ్ అండి. ఈరోజు ఫ్రైడే గదా! హెడ్ బాత్ చేయలేదనమాట. హెడ్ బాత్ చేయలేదు గానీ, హెయిర్ మొత్తం ఫుల్‌గా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కొంచెం నాకు హెడేక్ లాగా అలా ఉందనమాట. అందుకని హెడ్ బాత్ చేయలేదు. అందులోనూ ఈరోజు అసలు ఎండ రాలేదు బయట కూడా. చాలా చల్లగా మంచు పట్టేసుంది. ఇప్పుడు టైం 11:00 అయింది. అయినా సరే బయట ఇంకా ఎండ రాలేదు. వస్తుందో లేదో కూడా తెలీదు. మధ్యాహ్నం కొంతసేపు వస్తదిలెండి.
అలా ఉందనమాట క్లైమేట్. అందుకని ఇంకా హెడ్ బాత్ అయితే చేయలేదు. మార్నింగ్ అర్జున్ పూజ చేసుకుని వెళ్ళిపోతారు. ప్రాబ్లమ్ ఏమి ఉండదులేండి. సో నేనిప్పుడు తలస్నానం చేయలేదు గానీ, స్నానం చేసి దేవుని దగ్గర ధూపం అవి వేసి నమస్కారం చేసుకొని వచ్చాను కిచెన్‌లోకి. పిల్లలొచ్చే టైం అయింది. 11 అయింది కదండీ! పిల్లలొచ్చేస్తారిప్పుడు. నేను మార్నింగ్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. ఇంక డైరెక్ట్ లంచ్ చేసేద్దాము అని. ఈరోజు లంచ్‌లోకి నేను చాలా సింపుల్‌గా ఆహ్, మెంతి కూరుంది. మెంతి కూర, పచ్చి బఠానీ కూడా చాలా ఉన్నాయి. అవి 2 వేసి పలావ్ టైప్‌లో చేద్దాం అనుకుంటున్నాను. కర్ణాటక స్టైల్‌లో మసాలా ప్రిపేర్ చేసి మటర్ మేతి పులావ్ అయితే తయారు చేస్తాను. మార్నింగ్ ఏమైందంటే సాత్విక్, సాహితి ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కొంతసేపు టీవీ చూస్తున్నారు. వాళ్ళ డ్యాడీ అన్నారు, వాళ్ళు వచ్చిన వెంటనే టీవీ చూస్తున్నారు. ఇంకొక 3 డేస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ 3 ఎగ్జామ్స్ అయ్యే వరకు ఆ రిమోట్ దాచేయని నాతో స్లోగా చెప్పారనమాట. వచ్చిన వెంటనే చదివించు అని. సో, అది సాత్విక్ విన్నాడండి. విని ఈ రిమోట్ దాచేసాడు. ఈ రిమోట్ వెతుక్కోవడానికి ఇప్పుడు నాకు ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టిందనమాట. నేను నైట్ టైమ్‌లో 'బిగ్ బాస్' చూడను గానీ, డే టైమ్‌లో 10:00కి వస్తుంది గదండీ 'బిగ్ బాస్' చూస్తాను. అందరి ఏవీస్ వస్తున్నాయి గదా! కొంచెం ఇంట్రెస్ట్‌గా చూస్తున్నాననమాట. ఈ రిమోట్ వెతుక్కోవడానికి నాకు హాఫ్ ఎన్ అవర్ పట్టింది. బెడ్‌రూమ్‌లో బెడ్ కింద పెట్టాడు ఈ రిమోటు. లాస్ట్‌కి దొరికిందనమాట. ఇప్పుడు ఒక కొంతసేపే 'బిగ్ బాస్' చూసాను. 'తనూజ' ఏవి చూసాననమాట. సో, బావుంది. ఇప్పుడు ఈ రిమోట్ నాకు దొరికింది గదండీ! ఇది నేను కిచెన్‌లో పై షెల్ఫ్‌లో దాచేస్తున్నాను. వచ్చిన తర్వాత సాత్విక్‌ని అడుగుతాను రిమోట్ ఏది అని. వాడు పెట్టిన చోట రిమోట్ కనబడదు కదా! సో, వాడి పని చెప్తాను ఈరోజు. ఇలాగే దాస్తాడండి. ఆహ్, నా ట్రైపాడ్ నా మీద కోపం వస్తే ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నాను గదా! ఆ ట్రైపాడ్ దాచేస్తాడు. ఆహ్, ఈ విధంగా రిమోట్ ఒక్కొక్కసారి నా ఫోన్ కూడా దాస్తాడనమాట. అలవాటయిపోయింది. ఈరోజు వాడి పని చెప్తాను. ఇంకా మార్నింగ్ నేను అర్జున్ లంచ్ బాక్స్ తీసుకువెళ్తారేమో అని హడావిడిగా చాలా ఫాస్ట్‌గా ఎగ్ రైస్ ప్రిపేర్ చేశానండి. సో, ఎగ్ రైస్ ఇలాగే ఉంది. ఎందుకంటే ఆయన లంచ్ టైమ్‌కొస్తాను అన్నారు మళ్ళీ. అందుకని ఎగ్ రైస్ అలాగే ఉంచేశాను. ఆ ఎగ్ రైస్‌తో పాటుగా కొంచెము ఇప్పుడు మేతి మటర్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కర్ణాటక స్టైల్‌లో ప్రిపేర్ చేస్తున్నానండి. అయితే కర్ణాటకలో ఏ వంటలో అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా కొబ్బరి వాడతారు. మసాలాలో ఖచ్చితంగా కొబ్బరి ఉంటుంది. ఇంట్లో కొబ్బరికాయ ఉందండి. కొట్టాను ఇప్పుడే. పాడైపోయిందనమాట. ఇక్కడ కొబ్బరి అలాగే ఉంటాయి బాగోవు. అది తీసుకొచ్చి 2 డేసే అయింది. కొట్టి చూస్తే అది లోపలంతా మొత్తం స్మెల్ వచ్చేసి పాడైపోయిందనమాట. కొబ్బరి అయితే వేయట్లేదు. కర్ణాటకలో ఏ పలావ్ ఐటెమ్, రైస్ ఐటెమ్ ఏది చేసినా సరే అండి మంచి ఫ్లేవర్ ఉంటుందనమాట. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా ఫ్రెష్ మసాలా వేసుకుంటారు. కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర ఇవి 2 ఎక్కువ వాడతారనమాట. అందుకనే వాళ్ళు చేసే రైస్ ఐటెమ్స్‌కి మంచి ఫ్లేవర్ ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టమండి. కర్ణాటక ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం. నేను కూడా ఎక్కువ ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటాను. చికెన్, మటన్ ఇవన్నీ కూడా వాళ్ళు కొంచెం పులుసు టైప్‌లో అట్లా తయారు చేసుకుంటారనమాట. సో, మంచి ఫ్లేవర్ ఉంటాయి. మార్నింగ్ నుంచి ఎండ రాలేదు కదండీ! అసలు ఈరోజు బట్టలు వాషింగ్ మిషన్ వేయాలా వద్దా అని జస్ట్ ఇప్పుడే వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. ఎందుకంటే బయట ఇప్పుడిప్పుడే మంచు విడుస్తుంది. ఎండొచ్చేలాగా ఉందనమాట. కొంచెం ఎండొస్తే ఒక 1 అవర్ ఉంటే సరిపోతుంది. వాషింగ్ మిషన్‌లో బట్టలన్నీ ఇంకా పైన ఆరేసొస్తాను. కింద వేస్తే అసలు ఆరవండి. ఎందుకంటే అసలు ఎండ లేదు కదా! మంచు పట్టేసుంది. కింద వేస్తే రేపటికి బట్టలు స్మెల్ వచ్చేస్తాయి. ఎండలో ఆరితేనే బావుంటాయి గదా! అందుకని ఈరోజు వేద్దామా వద్దా అని 11:00కి వేశాను. కరెంట్ పోకుండా ఉంటే ఒక 1 అవర్‌లో వాషింగ్ అయిపోతుంది. కరెంట్ పోతే మాత్రం ఈవినింగ్ అయిపోద్దనమాట. చూడాలి. ఇక్కడ నేను ఈ మసాలా పేస్ట్ రెడీ చేయడం కోసం అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం, కొంచెం మిరియాలు కూడా వేశాను. ఇప్పుడు వింటర్ కదండీ! అన్ని వంటల్లో కొంచెం మిరియాలు కూడా వాడతాను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసేసాను. ఇప్పుడు వీటన్నింటిని పేస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే గనక ఖచ్చితంగా ఇందులో
కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఈ మసాలాలో. మనం వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటున్నా, ఏ రైస్ ఐటమ్ చేసుకుంటున్నా సరే ఈ విధంగా మసాలా పేస్ట్ తయారు చేసుకుని అందులో వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా కూడా మీరు ట్రై చేయండి. ఇప్పుడు వీటన్నింటినీ నేను పేస్ట్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే ఇందులోనే టమాటో కూడా వేసేసుకోవచ్చు. లేదు టమాటో మేము డైరెక్ట్ ఆనియన్స్తో పాటు వేసుకుంటాము అనుకుంటే కనుక అలా కూడా వేసుకోవచ్చు. టమాటో ఇందులో వేసేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఈ మసాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. మనం ఆనియన్స్ మగ్గుతున్నప్పుడు వేయాలన్నమాట. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. పక్కింటి వాళ్ళకి కూడా మనం ఏదో స్పెషల్ రెసిపీ చేస్తున్నామని తెలుస్తుంది అనమాట. అంత బాగుంటుంది మసాలా ఫ్లేవర్. మనం చికెన్ పులావ్ అటువంటివి చేసుకుంటున్నప్పుడు కూడా సేమ్ మసాలా యూస్ చేయొచ్చు. ఇంక ఇక్కడ సో పచ్చి బఠానీ అండి. ఇప్పుడు వింటర్ కదా, పచ్చి బఠానీ చాలా బాగా దొరుకుతుంది ఇక్కడ. సో రోడ్డు పక్కన అలా కుట్టలాగా వేసేసి అమ్ముతారు. ఒలిచినవి దొరుకుతాయి, వలుచకుండా మనకి బీన్స్ టైప్లో ఉంటాయి కదా అవి కూడా దొరుకుతాయి అన్నమాట. ఇవి వలిచినవి ఈ విధంగా, ఇది 10 రూపీస్ ప్యాకెట్ అండి. మనకైతే ఇవ్వరు కదా 10 రూపీస్కి. సో మన సైడ్ అయితే కేజీ 100 అట్లా ఉంటాయేమో. ఇది వలిచినవి పావు కేజీ అనుకుంటా, పావు కేజీ కంటే ఎక్కువే ఉంటాయేమో. ఈ ప్యాకెట్ 10 రూపీస్ అంట. సో రాత్రి తీసుకొచ్చారు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంతకుముందు తీసుకొచ్చినవి కూడా ఇంట్లో ఉన్నాయి. మెంతికూర కూడా చాలా ఫ్రెష్గా ఉందండి. ఈ కవర్ కూడా 10 రూపీస్ అనమాట. ఇక్కడ ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఏవైనా కూడా కొంచెం రేట్స్ చాలా రీజనబుల్గా చాలా తక్కువ ఉంటాయండి. మెంతికూర చక్కగా ఈ విధంగా కాడలు అవి లేకుండా ఆకులతో ఇస్తారనమాట. పాలకూర కూడా అంతే అండి, మనం ఎక్కువ క్లీన్ చేసుకునే అవసరం లేదు, ఆకులు ఇస్తారు. మెంతికూర ఎక్కువ ఉంది కదా, పప్పులో వేసినా ఇందులో వేసినా ఇది ఎక్కువైపోద్ది. అందుకని ఇందులో సగం ఇప్పుడు ఈ పులావ్లో అయితే వేసేస్తాను. సాహితీ సాత్విక్ వచ్చినట్టున్నారండి, వాళ్ళ స్కూల్ వ్యాన్ సౌండ్ వినిపిస్తుంది. సో లోపలికి వస్తారు. ఈరోజు ఎగ్జాము, ఏం ఎగ్జామ్ ఈరోజు? కంప్యూటర్ ఎగ్జామ్ ఈరోజు. రేపు మ్యాథ్స్, ఎల్లుండ సండే కదండి, మండే ఒక ఎగ్జామ్ ఉంది. సో లాస్ట్ ఎగ్జామ్ మోడల్ ఎగ్జామ్ అనమాట. సో మండేతో ఎగ్జామ్స్ అయిపోతాయి. వాళ్ళు కాకుండా నేను చాలా ఫ్రీ అవుతాను అనమాట. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటే వాళ్ళకంటే నాకే ఎక్కువ స్ట్రెస్ ఉంటుందండి. సాత్విక్తో వాగుతూ ఉండాలి చదువు అని. వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతే నేను చాలా ఫ్రీ అవుతాను అనమాట. ఏదో ఒక పెద్ద భారం దిగినట్టు ఉంటుంది నాకు. వీళ్ళకి ఎగ్జామ్స్ అంటే అలా ఉంటుంది అనమాట. ఈసారి ఎగ్జామ్స్ అన్నీ కూడా బాగా రాసేయాలండి. రివిజన్ అంతా కూడా బాగా చేయించాను, ముందు నుంచే రివిజన్ చేయించాను. ఈసారి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇద్దరు బాగానే రాశారు. సాత్విక్ కంటే కూడా సాహితీ చాలా బాగా రాసిందనమాట. సాహితీ సాత్విక్ వచ్చారు. ఇప్పుడు సాత్విక్ వస్తాడు నా దగ్గరికి, చెప్తాను వాడి పని. చిన్నమ్మా, సాహి ఎగ్జామ్ ఎలా రాశారు? బాగా చిన్న, బాగా ఈజీనేనా? నేను చెప్పినవి అన్నీ వచ్చాయా? అందులో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి తెలుసా? 7 ఉన్నాయి అంతే. నువ్వు తమరు ఎన్ని రాశారు 7లో? అన్ని మంచిగానే రాసా. అబ్బో, అమ్మాయి సరే ఫ్రెష్ అవ్వు, సరే ఫ్రెష్ అవ్వు. ఓకే ఓకే చేస్తున్నానులే. మమ్మీ చెప్పారు లోపలికి వెళ్ళారు. ఇంకేమో స్కూళ్ళు ఎందుకు ఈరోజు ఎండ రాలేదు కదా అందుకే టీషర్ట్, ఇంకేమో స్వెటర్, మళ్ళీ పైన ఒక స్వెటర్ అంట వేసుకున్నామని. ఎన్ని స్వెటర్స్ వేసుకుంటావు? లోపల ఇన్నర్ వేసుకుంటున్నావు కదా, పైన యూనిఫామ్, పైన ఇంకొక స్వెటర్, పైన ఇంకో స్వెటర్ వేసుకోవాలా? ఎందుకు? ఇప్పుడు చాలా ఎక్కువ ఉందనా? వేసుకురాలేదు అనుకో, మళ్ళీ ఇంకో పైన ఇంకో స్వెటర్ వాళ్ళు ఇస్తారా ఏంటి? ఇంకో స్వెటర్ వాళ్ళు ఇస్తారా ఏంటి? సర్లే కానీ నాకు రిమోట్ కనిపించలేదు. నాకు కూడా తెలీదు. నీకు కూడా తెలీదు రిమోట్ ఎక్కడుందో? సరే, డాడీ పట్టుకెళ్ళిపోయా. నాకు తెలుసు. డాడీ పట్టుకెళ్ళిపోయారా? నాకు తెలుసు ఎక్కడ ఉందో. అంటే నువ్వు దాచావా? ఎక్కడ దాచావు చెప్పను. సరే,
వెతుకుతున్నాడు. వాడు పెట్టిన చోటకి వెళ్ళాడు. ఇప్పుడు చూస్తాడు. ఏది రిమోట్? రిమోట్ ఏది? నువ్వే దాచానన్నావు కదా, తీసుకురా. నువ్వు రిమోట్ తీసుకురాకపోతే అసలు నేను సాయంత్రం వరకు నీతో మాట్లాడను. మాట్లాడొద్దా? ఓకే, వెళ్ళైతే. ఆకలి వేస్తుంది అని చెప్పకు. చిన్న రిమోట్ ఏది? త్వరగా తీసుకురా. మరి ఎక్కడ పెట్టావమ్మా? పరుపు కింద పెట్టాను. ఏమైంది? నాకు తెలియట్లేదు. ఎక్కడ పెట్టావు నాకు తెలీదు. నువ్వే దాచావు, నువ్వే రిమోట్ తీసుకురా. వెతుకుతున్నాడు. మళ్ళీ అక్కడ పెట్టలేదేమో అని అనుకుంటున్నాడు అనమాట. ఏం చేస్తున్నారా? ఎక్కడ? దాని కింద పెట్టావా? దాని కింద పెడితే కనబడకుండా ఎట్టిపోతుంది. డాడీ పట్టుకెళ్ళిపోయారేమో అయితే. నేను డాడీకి ఫోన్ చేసి అడుగుతాను. డాడీ పట్టుకెళ్ళలేదు అని చెప్పారనుకో, నీ పని ఉంది ఈరోజు. నువ్వు అన్ని రిమోట్లు అవి ఎందుకు దాస్తున్నావో నీ పని ఉంది. ఈ ఫోటో ఇక్కడ పెట్టారా? ఈ ఫోటో మాకు మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్న ఫోటో అండి. కొత్తలో కూడా కాదు, 1.5 year అయింది అనుకుంటా అప్పటికి మ్యారేజ్ అయ్యి. కర్ణాటకలో అసలు ఎంత మంచి ప్లేసెస్ ఉంటాయో అండి, మనం చూడాలే కానీ చాలా విజిటింగ్ ప్లేసెస్ చాలా ఉంటాయన్నమాట. ఇది శివమొగ్గ దగ్గర జోగ్ ఫాల్స్ అండి. చాలా బాగుంటుంది ఆ వాటర్ ఫాల్స్, ఆ సరౌండింగ్స్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో. ఇటువంటి ఫొటోస్ చాలా ఉన్నాయండి కర్ణాటకలో. నాకు అసలు ఎన్ని మెమరీస్ ఉన్నాయో ఇటువంటి ఫొటోస్, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి నాకు. పోగొట్టేస్తారా ఏంటి? పెట్టేయండి, పెట్టండి. ఎక్కడ ఉంది? పెట్టేయండి. ఏంటి? డాడీ వస్తానన్నారు. ఇప్పుడు నేను ఫోన్ చేయను. డాడీ వచ్చాక ఉంది నీ పని. తింటావా? డాడీ తీసారా? నీకు తెలుసా డాడీ తీసారని? నేను అక్కడ ఎక్కడో పెట్టుంటే డాడీ తీసారు. డాడీకి ఎలా తెలుసు నువ్వు అక్కడ పెట్టావని? సాహి, ఇదిగో ఆమ్లా అడిగావు కదా. ఏంటి చెప్పు. నేను వీడియో తీసుకుంటుంటే నీకెందుకు? వీడియో ఆన్ చేయకూడదా? నేను వంట చేస్తున్నాను, వీడియో తీసుకుంటున్నాను. ఏంటి చెప్పు ఇప్పుడు. ఎందుకు అరుస్తున్నావు ఇప్పుడు నువ్వు నా మీద? రిమోట్ దాయడం నీ తప్ప నా తప్ప? నాకు తెలీదు. డాడీ దాచారేమో. డాడీకి ఫోన్ చేసి అడుగు. నువ్వు లేవా? ఆ రిమోట్ దాసే ఆ డ్రామాలో నువ్వు పాలు పంచుకోలేదా? నీకు తెలీదా వాడు రిమోట్ దాచినట్టు? ఇద్దరు అనికినే దాస్తారు కదా. నువ్వు వేషాలు వేయకు. రిమోట్ ఏదని నేను నిన్ను అడగాలి, నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? నేనెక్కడ నవ్వాను? వేషాలు వేయకు. ఏయ్, నేనెక్కడ నవ్వాను? సాహిని కొడతాను నిన్ను. నేనేం నవ్వలేదు. వేషాలు వేయకండి అసలు. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నువ్వు ఇప్పుడు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఎందుకు ఏడుస్తున్నాడే సాహి? రిమోట్ దాచింది వాడు, మళ్ళీ ఏడుపులు ఎందుకు? ఏంటమ్మా?
రిమోట్ చెప్పు ప్లీజ్. రిమోట్ ఏదని నన్ను అడుగుతున్నావేంటి? డాడీ మీరే చెప్పారు. నాకు చెప్పారా? నాకు తెలుసు డాడీ చెప్పారు. వాళ్ళకి డాడీకి ఫోన్ డాడీకి నాకు తెలుసు. డాడీ దాచారా? రిమోట్ డాడీ దాచారా చెప్పు. నువ్వు దాచింది ఎవరికైనా కనబడుతుందా చిన్న? అరవకు, అలాగా అరవకూడదు అట్లా. పట్టుకో తల్లి. రేపు ఎగ్జామ్ ఏంటి చబి? రేపు ఎగ్జామ్ ఏంటి చెప్పు. మ్యాథ్స్ తీసి చదవండి. మానే సరే, డాడీ వస్తారు. ఇప్పుడు నీ పని ఎలా ఉంది? నువ్వు రిమోట్ కనిపించకుండా చేస్తావు కదా నువ్వు. సరే సరే, డాడీకి ఫోన్ చేస్తాను ఉండు అయితే. ఇప్పుడు ఏది రిమోట్ ఇద్దరు కలిసి దాచారు కదా, ఏది? నాకు తెలియదు. చిన్న దాసి అప్పుడు నేను బైక్ మీద కూర్చున్నా. నువ్వు బైక్ మీద కూర్చున్నప్పుడు వాడు లోపలికి వచ్చి రిమోట్ దాచి వెళ్ళిపోయాడా? నేను బాల్కనీలో ఉన్నప్పుడు. చా, ముందే దాస్తారు మీరు ఇద్దరు కలిసి. నువ్వు లేవా అందులో? అప్పుడు నేను దాయాలనుకున్నప్పుడు నాకు టైం దొరకలేదు. అంటే నువ్వు దాయాలనుకున్నావు కానీ నీకు టైం దొరకలేదు. చిన్న టైం దొరికింది. సరే, అంటే నువ్వు కూడా ఉన్నావు అందులో. నువ్వు చెప్పుంటావు రే చిన్న రిమోట్ దాచేరా అని. నేనేం చెప్పలేదు. నేను ఈ గొడవలో పడి మీకు ఈ రెసిపీ చూపించడం మర్చిపోతున్నాను. ఏం లేదండి, హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి అవసరం లేదు. మనం మసాలాలో పచ్చిమిర్చి వేస్తాం కదా, పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు. ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ వేసేసుకుని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ మసాలా ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్, ఫ్లేవర్ వస్తాయన్నమాట. ఈ మసాలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం క్లీన్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకు వేసేసుకోవాలి. అలాగే బఠానీ కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఈ విధంగా కలిపేయండి. ఇంక ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంకేం అవసరం లేదండి. స్పైసెస్ అన్ని మనం మసాలాలోనే వేసేసాం కాబట్టి కారం కానీ అవేమి వేయనవసరం లేదు. ఓన్లీ సాల్ట్ మాత్రం వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మీరు పాలకూర వేసి కూడా చేసుకోవచ్చు. నువ్వు వెనక్కు కూడా పెట్టలేదా? పరుపు కింద కొంచెం దగ్గరగానే పెట్టావా? కనపడిపోతుందని, డాడీకి కనపడిపోతుందేమో అని కొంచెం దగ్గరగా పెట్టావా, దూరంగా పెట్టావా? దగ్గరగా. ఇప్పుడు మొత్తానికి కనిపించకుండా పోయింది. నేను అందులో ఒక 2 బంగాళదుంపలు కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏమైనా సరే అందులో మీరు వేసుకోవచ్చు. మసాలా మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం వేసినవన్నీ కూడా అంటే వాటికి వెజిటేబుల్స్ అన్నిటికీ మసాలా మంచిగా పట్టిన తర్వాత ఇందులో రైస్ వేసేసుకోండి. ఈ రైస్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుని పెట్టుకున్నాను. బాస్మతి రైస్ కాదు, నార్మల్ మనం వండుకునే రైసే. సో రైస్ వేసేసి వాటర్ వేసేసి విజిల్ పెట్టేసుకోవడమే. చాలా బాగుంటుందండి. మీరు ఇప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే కనుక ఈ మసాలాతో రైస్ ఐటమ్స్ ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతాయి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసుకుని ఒక్కసారి సాల్ట్ సరిపోయిందేమో చూసుకుని విజిల్ పెట్టేసి 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా సరిపోయింది సాల్ట్ అంతా కూడా. ఇంకా విజిల్ పెట్టేసుకోవడమే.
ఏం చేస్తున్నారా మీ రూమ్లో? మళ్ళీ తీసుకొచ్చేవేంటి? మళ్ళీ మళ్ళీ ఆ పరుపు ఇరగొట్టేస్తారా ఏంటి? పాడు చేసేస్తారా? రారా ఈ రూమ్లో నుంచి మీరు? రాను, ఇది ఎత్తిగే వరకు రాను మేము. మొత్తం ఎత్తాలా ఇప్పుడు? ఆ, ఎందుకు? చిరంజీవి రాను. నువ్వు ఈ ఫ్రంట్ సైడ్ ఇక్కడే పెట్టాను అంటున్నావు కదా, మరి మొత్తం ఎందుకు తీస్తున్నావు నువ్వు? ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టాను నేను. అక్కడే పెడితే మరి అక్కడే ఉండాలి కదా. అది తెలియదు డాడీ, తీసేసాను కూడా నేను. సరే ఓకే, వేసేయండి, అది పరుపు పాడైపోతుంది. బాబు దగ్గర పెట్టాను. ఆ పేపర్ దగ్గర పెట్టావా? సరే సరే, డాడీకి ఫోన్ చేద్దాం. ఓకే, పరుపు పాడైపోద్దమ్మా, పెట్టే. హెయిర్ బ్యాండ్స్ ఇలా బాబు పైన అక్కడ పడేస్తే అక్కడ పడేసుకుంటా. దా. రేపటి నుంచి ఎందుకు ఏడుస్తున్నావు? రేపటి నుంచి ఫోన్ రాదు, చూసుకో. ఎవరి ఫోను? నీ ఫోన్ నీ. నా ఫోన్ ఎందుకు దొరకదు? ఎడిటింగ్ లేదు, ఏమీ లేదు ఇంకా. ఎడిటింగ్ లేదు, ఏం లేదు. వాయించేస్తాను నా ఫోన్ ఏమైనా చేస్తే. నా ఫోన్ ఎక్కడన్నా దాయాలి నీకు ఉంటుంది. ఈరోజు నువ్వు రిమోట్ పోగొట్టేసావు, రిమోట్ ఎక్కడ ఉందో తెలీదు. మళ్ళీ నా మీద రివర్స్లో నువ్వు కోపం ఇస్తున్నావు కదా, నీ పని ఉంది. నువ్వు అసలు మాట్లాడొద్దు నాతో. తాతయ్య గారు కాసు కాళ్ళకి నమస్కారం చేసుకుంటున్నారు. అదైతే నాకు కూడా చేసుకుంటా. నీకు కూడా చేస్తారు కదా నమస్కారం. ఇక్కడ వాళ్ళు చిన్నపిల్లలకి నమస్కారం చేస్తారు కాళ్ళకి. మన సైడ్ ఏమో మనం పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి కదా తల్లి. నువ్వు అమ్మతో మాట్లాడితే నేనేం చేశాను? ఆరు వస్తున్నాడు రోయ్. అలా ఆదిత్య. ఆదిత్య అంటే ఏంటి తల్లి? సన్. సన్. ఎస్, ఆదిత్య అంటే సన్. అందో అదో అదో. సాహితీ అంటే మహాలక్ష్మి. మహాలక్ష్మియా? నువ్వు మహాలక్ష్మివా? సాహితీ అంటే సరస్వతీదేవి తల్లి. ఆదిత్య. ఆరు. అదు ఆదు. ఆది. ఆదిత్య. అదు. పైకి చూడు. పైకి చూడట్లేదు, ఎవరో పిలుస్తున్నారు అనుకుంటున్నాడు. మీరు నువ్వు పిలు చబ్బి, అక్కడికి వెళ్ళి పిలు. చూసాడు. హాయ్ చెప్పండి. నవ్వుతున్నాడు రా. హాయ్ చెప్పు. ఆరు బాయ్. ఎండ వచ్చింది కదా, ఎండలో తిప్పుతున్నారు. స్వెటర్ వేసేసుకున్నాడు రా. కర్ణాటక స్టైల్ మేతి మటర్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. మంచి స్మెల్, ఆ విజిల్స్ వస్తున్నప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. టేస్ట్ కూడా అంతే, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే హెల్దీ కూడా అండి, ఎందుకంటే ఇందులో మనం మెంతి కూర వేసాము, మటర్ అంటే పచ్చి బఠానీ వేసాము, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా ఇందులో మీరు కావాలంటే క్యారెట్, మీకు ఇష్టమైన వెజిటేబుల్స్, మీ పిల్లలు ఇష్టంగా తినే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటే ఇంకా ఇంకా చాలా హెల్దీ అనమాట. అండ్ ఈ మసాలాతో మీరు ఇప్పటి వరకు రైస్ ఐటమ్స్ ట్రై చేసి ఉండకపోతే గనక ఒక్కసారి ట్రై చేయండి. మీరు తర్వాత ఏ రైస్ ఐటమ్స్ చేసినా సరే ఈ మసాలాతోనే ట్రై చేస్తారు. అంత టేస్టీగా, అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. స్మెల్ అయితే అదిరిపోయింది. సో మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట. టైం ఇప్పుడు కరెక్ట్గా 12 అయింది. వేడి వేడిగా మెంతి బఠానీ మేతి మటర్ పులావ్ రెడీ అయిపోయింది. కాలుతుంది బాగా. అదిరిపోయింది టేస్ట్. ఇందులో ఇంక మీకు కర్రీస్ ఏం అవసరం లేదండి. పెరుగు చట్నీ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఈ బయట చలికి వేడి వేడిగా ఇట్లా. ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువ వేసుకోండి, అంటే మసాలా కొంచెం ఎక్కువ వేసుకొని ఘాటుగా చేసుకుంటే బాగుంటుంది వింటర్లో.
ఈరోజు ఎండ 11:30 ఆ టైంకి వచ్చిందండి. జస్ట్ ఇప్పుడే నేను బట్టలన్నీ తీసుకొచ్చి పైన డాబా పైన వేశాను. ఈరోజు ఎండ కూడా అంత ఎక్కువ అయితే రాలేదు. ఇంకా మంచు అలా ఉందనమాట. చాలా చల్లగా అయితే ఉంది పైన. ఒక 2 అవర్స్ ఎండ ఇలాగే ఉంటే గనక బట్టలన్నీ కూడా చక్కగా డ్రై అయిపోతాయి. సో, తర్వాత తీసుకెళ్ళిపోతాను. ఈరోజు లైట్‌గా చలిగాలి కూడా వేస్తుందండి పైన. సో, అందుకని ఇంక డాబా పైకైతే పిల్లల్ని కూడా తీసుకురాలేదు ఈరోజు. రేపు పిల్లలిద్దరికీ మ్యాథ్స్ ఎగ్జామ్. ఇంక భోజనాలయిపోయిన తర్వాత చాలా ఎర్లీగానే లంచ్ అయితే చేసేసామండి. నేను మార్నింగ్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు గదా! ఇంక వేడి వేడిగా మేథి మటర్ పులావ్ అయితే తినేసాము. తిన్న తర్వాత వాళ్ళిద్దరూ చదువుకుంటున్నారు. రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అని చెప్పాను కదండీ! ఇద్దరు ఒక చోట కూర్చోబెట్టాననుకోండి, మాటలు తప్ప చదువులుండవనమాట. అందుకని ఇంకా సాత్విక్‌ని ఒక చోట, సాహితిని ఒక చోట ఇట్లా కూర్చోబెట్టి చదివిస్తూ ఉంటాను. మ్యాథ్స్ కాబట్టి ప్రాబ్లమ్స్ అవి ఇచ్చాను చేస్తున్నారు. ఏం వెతుకుతున్నారా? ఒరేయ్! చిన్నమ్మ పడిపోతాయి ఇప్పుడు అవన్నీ. రిమోటా? ఇస్తానులే పద. ఇప్పుడు దాకా రాసుకున్నారు కదా, చాలా అలసిపోయారు కదా. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్. హాఫ్ అన్ అవర్ మాత్రమే టీవీ చూసి మళ్ళీ హాఫ్ చేయాలి. ఓకే? బయటికి ఎక్కడికి? ఎక్కడుందమ్మా? కాదు, ఎప్పుడైనా దాస్తా వాళ్ళ రిమోట్ రిమోట్ దాస్తా వాళ్ళ ఏమనుకున్నావు? రిమోట్ కనిపించలేదంటే నిజంగా ఎలక పట్టుకెళ్ళిపోయింది అనుకున్నావా? డాడీ వచ్చి కొడతారనుకున్నావా? అవును. నువ్వు ఉండు ఒకసారి బెడ్రూమ్లోకి ఎలక వచ్చిందనమాట. ఆ ఎలక తీసుకెళ్ళిపోయిందేమో అనుకున్నాడు రిమోట్. మళ్ళీ డౌట్ వచ్చింది, ఆ ఎలక ఎలా తీసుకెళ్తుంది అని. ఎలా తీసుకెళ్ళిపోయింది అనుకున్నావు చిన్న? దీనికి తాడు పట్టుకుని తీసుకెళ్ళిపోయింది. దీనికి కవర్ చుట్టాడు. ఆ కవర్ పట్టుకుని లాక్కి వెళ్ళిపోయిందేమో అని అనుకున్నాడు. అంటే ఉండమ్మా అమ్మా మీ అందరికీ ఒక చెప్పిన, నేను ఇప్పుడైతే ఎందుకంటే టీవీ చెప్పాను, నా ఫేవరెట్ అయిన సినిమా వస్తుంది. ఏం సినిమా వస్తుంది? 6 o'clock అమరన్ లేదు, ఏమి లేదు, చదువుకోవాలి. పదండి. అమ్మా అప్పుడు కిటికీలో చూసేదేమో నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను కిటికీలో చూడలేదు. ఆ రిమోట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ వెతుక్కున్నాను ఎక్కడ పెట్టావా అని. నాకు తెలుసు కదా నువ్వు ఎక్కడ పెడతావో. నువ్వు బిగ్ బాస్ చూసావు, నాకు తెలియదు. నాకు తెలుసు నువ్వు బిగ్ బాస్ చూడలేదురా, కొంచెమే చూసాను. సాయంత్రం 6కి వస్తుంది, మళ్ళీ అప్పుడు చూస్తా. అప్పుడు మళ్ళీ చూద్దా కానీ 6 కాదు. చెప్తాను, ఇంకొకసారి దాస్తావా? చెప్పు ఇంకెప్పుడు తాగినా సరే అయితే కొంచెంసేపు టీవీ చూడండి. సరే బాయ్ చెప్పేద్దాం, బ్లాగ్ ఎండ్ చేసేద్దాం. సో ఇది గైస్ మన వీడియో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇంకేమో వీడియో రన్ అవుతుంది చూడండి. రన్ అవ్వదు ఇంకా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇట్లా చెప్పి బాయ్ చెప్పు. బాయ్.